సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరాహార దీక్షలు గురువారం నాటికి 31వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వై తులసి మాట్లాడుతూ తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 31వ రోజుకి చేరుకుంది. అలాగే రిలే దీక్షలు కూడా 6వ రోజుకి చేరుకున్నాయి. అయినా సరే రాష్ట్రం నుండి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ మీద స్పందన ఏమీ లేదు. అందువల్ల ఈ సమ్మెని పండగ వరకు చూస్తాము. సంక్రాంతి తర్వాత ఇంకా సమ్మెను ఉధృతం చేస్తామని నిరవధిక నిరాహార దీక్షలో కూడా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పటికే అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర రాజకీయ పార్టీలే కాదు, అఖిలపక్ష సంఘ కార్మిక సంఘ నాయకులు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. అలాగే ఏరియాలో రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజల మద్దతు కూడా అంగన్వాడీలకు ఎక్కువగానే ఉంది. అయినా సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్టు కూర్చుంది. ఈరోజు జీవీఎంసీ వాళ్ళు డిమాండ్స్ అంగీకరించారు. అలాగే సమగ్ర శిక్ష వాళ్ళ డిమాండ్స్ అంగీకరించారు. అంగన్వాడీలు ఏం పాపం చేసుకున్నారు, అంగన్వాడీల డిమాండ్స్ కూడా అంగీకరించాలని చెప్పేసి న్యాయమైన డిమాండ్లు, అలాగే అత్యవసర సేవల కింద సేవల చట్టం ఒకటి రిలీజ్ చేశారు అంగన్వాడీలకి. దీన్ని కూడా అంగన్వాడీలు అందరం కూడా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఎప్పటికైనా అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ అంగీకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామండి. అధికారులు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. అధికారుల దగ్గర నుండి మాకు ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు, ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి. మేము నోటీసులు ఇదివరకే కాదు 5వ తేదీ కూడా నోటీసులు వచ్చాయి, దానికి కూడా వెనుకంజ వేయలేదు. అలాగే 8వ తేదీ తర్వాత ఉద్యోగాలు తీసేస్తానన్నారు. మేము ఈ జీతాలతో అయితే బతకలేకపోతున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు తీసేయండి, కానీ మేము సమ్మె నుండి అయితే విరమించేది లేదు. ఈ నోటీసులు కూడా మేము తీసుకునేటానికి అయితే అంగీకరించట్లేదు. ఈ నోటీసులు కూడా తిప్పు కొడతామని చెప్పేసి అంగన్వాడీలందరూ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మాట మీద ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అంగన్వాడీల నుండి ఎదురు దెబ్బ తగులుతుందని తెలిసి కూడా హెచ్చరిస్తున్నామండి.